జై శ్రీరామ్. ఈరోజు పనసకాయతోనే వేరే టైప్లో పాటోలీ టైప్లో చేస్తున్నానండి. ఇది కూడా ఒకసారి వాచ్ చేయండి, ఎలా ఉంటుందో చూద్దురు కానీ. ఇదిగోండి, ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకుందాం. ఆయిల్ తర్వాత నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, శనగపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం వేగనిద్దామండి. ఇవి దోరగా కలర్ గోల్డెన్ కలర్లో కొంచెం చేంజ్ అవుతున్నప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. వేగుతున్నాయి కదండి. ఇది ఏంటంటే పనస గింజల్ని క్లీన్ చేసి ఇందాక ఉడకబెట్టాం కదండి. అలా ఉడకబెట్టిన గింజల్ని జస్ట్ వాటిని ఏంటంటే మనం అరటికాయ పోపు అవి పెడతాం కదా, అట్లాగే వీటిని ఈ విధంగా నేను చేత్తోనే అన్ని చిన్నగా ఇట్లా మెత్తగా కొంచెం స్మాష్ చేశాను. పనస గింజల్ని ఇట్లా ఈ స్మాష్ చేసిన గింజలకి ఏంటంటే దీన్ని మనం వేపు టైపులో తాలింపు పెట్టి మొత్తం ఇదిగోండి శనగపప్పు వేసాను కదా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇవన్నీ మనం వేగనిద్దామండి. దోరగా వేగిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వెల్లుల్లి ఇవి వేగనిచ్చి ఇవి శనగపప్పు అన్నీ దోరగా వేగాయండి. వేగుతున్న టైంలో వెల్లుల్లి కూడా మంచిగా దోరగా వేగిన తర్వాత కొంచెం ఉల్లి పచ్చిమిర్చి రెండు ముక్కలు చేసి ఇట్లా ఈ విధంగా వేద్దామండి. వేసి వీటిని కొంచెం ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగిద్దామండి. ఇవి వేగేటప్పుడు కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు వేద్దాం. ఇవి కొంచెం వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెడదామండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగేదాకా ఇందులో ఉంచుదాం. దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ఇదిగోండి వేగిపోయింది. ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పనస గింజల పొడి చెప్పాలంటే దీన్ని ఇదిగోండి ఇట్లా దీంట్లో వేసేయండి. పనస గింజల పొడి వేసేసి దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం నిమ్మరసం, పులుపు సరిపడేది కూడా నిమ్మరసం వేయాలన్నమాట. నిమ్మరసం వేసి కొంచెం కారం కూడా కొద్దిగా వేద్దాం, కొంచెం వేద్దాం. ముందు ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఆ కారంతో పాటు ఇది సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా నిమ్మరసం మొత్తం ఈ పనస పొడికి మొత్తం పట్టేటట్టుగా ఇట్లా చేస్తే మనకి పాటోళీ టైప్లో పనస పాటోళీ అన్నమాట.
బాగుంటుందండి. ఇది కూడా ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా. పనస గింజలు కమ్మగా ఉంటాయి కదా. ఇది కూడా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.